అందరికీ నమస్తే అండి. నా పేరు బి సామ్రాట్ నాయక్. మేము 45 ఇయర్స్ నుంచి మేము ప్రకాష్ నగర్లో నివసిస్తాం. 1985లో పీసీ విలియమ్స్ వద్ద మా అబ్బా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. స్థలం కొన్నాం. అప్పుడు ఆ స్థలం రిజిస్టర్ కాలేదు. అందువలన పీసీ విలియమ్స్ గారు అగ్రిమెంట్ ఇచ్చి ఆ ఒరిజినల్ పత్రం ఇచ్చినారు. 2001లో వరదలు వచ్చినప్పుడు మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. ఈ విషయం పేపర్లో కూడా వచ్చింది. ప్రకాశం మొత్తం మునిగిన విషయం అప్పుడు మా పత్రాలు నీటిలో పోయినాయి. మా అబ్బా పీసీ విలియమ్స్ గారితో స్నేహం దృష్టిలో పెట్టుకొని రిజిస్టర్ చేయించుకోలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే ఇంట్లో మాకు ఓటు కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి, దాంట్లోనే ఉన్నాయి. కార్పొరేషన్ వాళ్ళు 30 ఇయర్స్ నుండి మేము ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ అన్నీ కడుతున్నాం. కరెంటు బిల్లులు అన్నీ మేము అదే ఇంట్లో ఉంటాం. 2006లో మేము పేపర్లు వరదలో పోయిన దరఖాస్తు చేసుకోగా ఎంఆర్ఓ గారు వచ్చి చుట్టుపక్కల విచారించి మాకు అనుబంధ పత్రాలు మంజూరు చేసినారు. 2003లో నా పేరు మీద మా కుటుంబ సభ్యులు 2023లో నా పేరు పైన మా ఇంట్లో వాళ్ళు రిజిస్టర్ చేయించినారు. పేపర్ అది మా ఇల్లు మేము పడిపోతా ఉండగా కట్టుకుంటాం. కొత్తిల్లు పడిపోతా అంటే కొత్తిల్లు కట్టుకుంటాం. మా దగ్గర అన్నీ ఉన్నాయండి. వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ 2001 నుంచి మేము కడతానే ఉన్నాం. అన్నీ 1990 నుంచి కడతాము. మేము ఆ ఇల్లు పడగొట్టేసి కొత్తిల్లు కట్టుకుంటా ఉంటే ప్లాన్ అప్రూవల్ లేదని చెప్పి ఫస్ట్ ఆపేసినాం. మేము తర్వాత ప్లాన్ అప్రూవల్ కూడా తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఏమన్నంటే ఆయన ఫస్ట్ కమిషనర్ ఉన్నాడు, ఇప్పుడు అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర. ఆయన వచ్చేసి మీరు ఇల్లు కట్టినా కూడా వచ్చి మేము పడగొడతాము అని చెప్పేసి ఆయన వచ్చి మేము ఇల్లు ఆపేసిన పని ఆపేసి కూడా 8 months అయిపోయింది. ఎందుకు ఆపినారంటే మీరు కట్టుకోవాలంటే వాళ్ళకి 10 lakhs డబ్బులు ఇవ్వాలా, అప్పుడు మీరు కట్టుకోండి కావాలంటే అని చెప్పి అంటాం. అవతల జాన్ కృపాకర్ అనే వ్యక్తికి మీరు డబ్బులు ఇచ్చి మీరు కట్టుకోండి. మేము అప్పుడు 40 years నుంచి అక్కడే ఉన్నాం. మా బాబాయ్ పెళ్ళి అక్కడే అయింది, నేను పుట్టింది కూడా అక్కడే. నా 2012లో పీసీ విలియమ్స్ ఆయన మనవాడు జాన్ కృపాకర్ పైన జీపీఏ చేయించాలని అధికారులు ఇచ్చిన పత్రాలు పరిశీలిస్తే అందులో గూగుల్ మ్యాప్స్లో ఇప్పుడు చూసినా కూడా మా ఇల్లు చూపిస్తుంది ఉన్నట్టే. చెప్పినా ప్లాన్ అప్రూవల్ అయిపోయిన తర్వాత వచ్చేసి మీరు కట్టినా కూడా మేము వచ్చి పడగొడతాము అని చెప్పేసి ఆయన అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర ఆయన వచ్చి చెప్తున్నారు. మీరు కట్టుకోవాలంటే 10 lakhs డబ్బులు ఇవ్వాలా అవతల వ్యక్తి పార్టీకి, జాన్ కృపాకర్ అనే వ్యక్తికి. 10 లక్షలు డబ్బులు ఇచ్చి మీరు కట్టుకోండి. అతను వాళ్ళ అబ్బా మా అబ్బా గమ్మిన్నాడు. అప్పుడు ఇవన్నీ లేవు, డీ ఫారంలు, అనుబంధాలు. విలియమ్స్ వాళ్ళ మనవాడు. ప్లాన్ అప్రూవల్ వచ్చింది మీకు టోటల్గా అన్నీ వచ్చినాయి కదా సార్. ప్లాన్ అప్రూవల్ వచ్చినాయి, మీరు కట్టుకోవచ్చు అని చెప్పి ఇచ్చినారు. ప్లాన్ అప్రూవల్ చేసినారు, అన్నీ ఇచ్చినారు, కట్టుకోండి, మీరు ఇబ్బంది ఏం లేదన్నారు. కానీ కమిషనర్ గారు రాకేష్ చంద్ర సార్ మాత్రము మీరు కట్టేదానికి లేదు, మీ మీద క్రిమినల్ కేసు పెడతానని చెప్పారు. సార్ లేదు, మాది ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి సార్, మీరు చూడండి కావాల్సిన ఒకటి ఎంఆర్ఓలో ఎంక్వైరీ చేసిన 450 కుటుంబాలు ఉన్నా కానీ ఎంక్వైరీ చేసి మామూలుగా మాకు ఇచ్చినారు. మొత్తం టోటల్గా వరదల్లో పోయినప్పుడు పేపర్లో ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అంటే కదా మీరు ఎట్లా చెప్పగలరన్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్, పాత డాక్యుమెంట్స్ రెండు చూసుకోండి. ఇప్పుడు తీసుకున్న డాక్యుమెంట్స్ అవి పాతవి, ఒక 4 మొత్తం ఒక 5-6 తీసుకొచ్చి ఇచ్చాము. దాంట్లో ఎన్నికలు చేస్తే 40 తప్పులు ఉన్నాయి. ఈ డూప్లికేట్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూడండి అని చెప్పి మార్కేసి కూడా ఇచ్చాము. ఇచ్చినాకంటే లేదు మీరు దౌర్జన్యంగా కట్టారని చెప్పి ఇది చేస్తున్నారు, మీరు 10 లక్షలు డిమాండ్ చేస్తే 10 లక్షలు ఇస్తే కన్నా నేను వాళ్ళతో మాట్లాడతానని రాకేష్ చంద్ర చెప్తాను. మేము దానికి వెళ్ళా సార్, దాదాపు 40 సంవత్సరాలు అదే కుటుంబంలో ఉంటాము, అక్కడే మాకు పెళ్లి కూడా అయ్యేది. వాళ్ళ విలియమ్స్ మా అబ్బగారు, మా నాన్నగారు, వాళ్ళ ఇద్దరు మాత్రమే
వాళ్ళు ఇద్దరు స్నేహంగా ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళు పోనిచ్చినారు, వాళ్ళు తరపున మేము తీసుకున్నాము. మూడో వ్యక్తి కదా మేము తీసుకునేది, ఆ డాక్యుమెంట్స్ లేదా అగ్రిమెంట్ ఉండే కదా, అగ్రిమెంట్ అనేది తెలుసా నీకు అన్నారు. లేదు సార్ మాకు తెలియదు అగ్రిమెంట్ అనేది, మా నాయన కాలంలో వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మీ నాయన కాలంలో మా నాయన కాలంలో అని చెప్తే నువ్వు మా నాయన గురించి చెప్తావు, నువ్వు నీ మీద క్రిమినల్ కేసు పెడతానని చెప్పి నాకు రాకేష్ చంద్ర సార్ చేసి చూపించి ముందు లేదు ముందు అంటాడు. ఆ 10 లక్షలు డిమాండ్ ఇస్తేనే, లేకపోతే డిమాండ్ చేస్తాను నేను, బిల్డింగ్ ఎంత కడతారో చూస్తాను, మీకు సంగతి చూస్తా అంటాడు. ఇంకా అట్లే ఇప్పుడు 8 నెలలు అయింది ఇంతవరకు దానికి జవాబుదారే లేదు. కమిషనర్ గారికి పెట్టినా, కలెక్టర్ గారికి పెట్టినా, ఎంఆర్ఓ సార్కి పెట్టినా, అర్చనలో ఈయన సబ్ రిజిస్టర్ కూడా పెట్టినా, మొత్తం పెట్టినా కానీ ఇంతవరకు దాని జవాబే లేదు. గ్రీవెన్స్లో పెట్టినాను, ఎస్పీ గారితో పోయి డిఎస్పీతో కలిసాను, డిఎస్పీ గారు ఎస్ఐ గారితో కలిసాను అన్నారు. ఎస్ఐ అంటే ఇది మేము ఏం చేసేదానికి లేదు, ఎంఆర్ఓ రాస్తామని చెప్పినారు ఎస్ఐ సార్. సరే సార్ ఎట్లా రాయిందని, ఇంతవరకు ఆ పేపర్లో రాలేదు. ఇప్పుడు బయటే ఉన్నాం, ఇల్లు కూడా లేదు, పడగొట్టేసాం. అయింది 40 సంవత్సరాల నుంచి ఉండే వాళ్ళ మధ్యలో రావచ్చు కదా, అయ్యా మా అబ్బగారిది మా దగ్గర ఉన్నాయని పేపర్లు ఉన్నాయని వాళ్ళు నిలబెట్టచ్చు కదా, ఇంతవరకు రాలే. పాత ఇల్లు 2 సార్లు వచ్చినాయి, 2 సార్లు పడగొట్టేసినాము. 2 సార్లు పడగొట్టిన తర్వాత ఇప్పుడు 3వసారి బేస్మెంట్ వేసిన తర్వాత, ఇప్పుడు బేస్మెంట్ వేసిన తర్వాతనే వచ్చి అబ్జెక్షన్ చేసి నిలబెట్టినారు. ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు 8 నెలల నుంచి ఎక్కనే ఉన్నాం, బయట ఇంటి పక్కనే ఉన్నాం, బయట రేగులు చెట్లు వేసుకొని ఇంతవరకు ఉన్నాము. ఏదో టిఫన్, నేను హార్ట్ అటాక్ పేషెంట్, కూర్చోమని కూడా చెప్పడం లేదు. మా ఆవిడ నుండి సార్ ఈ మాదిరి మీరు చూడండి ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర అంటే కన్నా అవన్నీ అవసరం లేదు, మీకు పాత ఇల్లు కూడా ఉన్నాయి సార్, వచ్చేసి గుర్తింపు కార్డు అదే ఇంట్లోనే ఉన్నాయి, 1986 నుంచి ఉన్నాయి, 1996 ట్యాక్స్ పన్నులు కూడా కట్టినది కూడా ఇచ్చినారు. మొత్తం ఎవిడెన్స్ అన్ని చూపించినా కానీ వాళ్ళు ఒప్పుకోవడం, వాళ్ళే ఇచ్చినారు. ఇచ్చినా కానీ దౌర్జన్యంగా ఇంతవరకు బయట ఉన్నాం సార్, వరదలు వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాము, పాములు అవన్నీ ఉన్నాయి, చాలా ఇది ఉన్నాయి. ఇప్పుడు వచ్చి మీరు వచ్చి చూడండి, ఇబ్బంది లేదు. పాత ఇల్లు ఉన్నాయి కానీ వాళ్ళు చూసినా కానీ, పాత ఇల్లు ఫోటో కూడా చూపించాం సార్, డిమాండ్ చేసింది కూడా ఇచ్చినా, వాళ్ళు చూడండి సార్ పాత ఇల్లు ఇది, ట్యాక్స్ ప్లాన్ అప్లోడ్ చేయమన్నారు, కట్టుకున్నా కానీ మాకు ఏంటో పాత ఇండ్లు మొత్తం ఇండ్లు కూడా ఫోటో కూడా పెట్టాం సార్. వాళ్ళు వచ్చి ఇప్పుడు డిమాండ్ చేసి నిలబెట్టేసి 8 నెలలు అయిపోయాయి, ఇల్లు కట్టుకోకుండా చేస్తున్నారు. అది ఎవరితో చెప్పుకోవాలో మాకు ఏం చెప్పాలి. రాకేష్ చేతికి ఇస్తే కానీ ఆయన మీరు 10 లక్షలు ఏంటి మీరు కావాల్సిన మాట్లాడతామంటారు. ఆయన ఏమైనా ఆయన వల్ల పోతుందో లేకుంటే వాళ్ళకి పోతుందో ఏమో తెలియడం లేదు. చాలా ఇబ్బంది పెట్టి 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. అతనే చెప్తాడు నేనేమో ఊరికి ఇచ్చినారా, నాకు నేను 10 లక్షలు ఇచ్చిన వాళ్ళకి. ఎవరు సుబ్బరాయుడు అనే వ్యక్తి, ఎవరు సుబ్బరాయుడు, ఆయన తెలుగుదేశం సార్, అది సుబ్బరాయుడు గారు రాకేష్ చంద్రకి నేను డబ్బు ఇచ్చిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చిన. వాళ్ళకి ఇస్తారో వీళ్ళకి ఇస్తారో మాకు తెలియడం లేదు. డిమాండ్ చేసే వరకు నిలబెట్టేసినారు. ఇంతవరకు ఆ సుధీర్ ఎవరో ఆయన కార్పొరేషన్ తరఫున వచ్చినాడు, మీరు పోయి సార్తో మాట్లాడండి అన్నారు. సార్తో ఏం మాట్లాడారు సార్, మొత్తం టోటల్గా ఉన్నాయి కదా మా దగ్గర, పన్నులు ఉన్నాయి, ఇంటి పన్ను ఉన్నాయి, కుళాయి పన్ను ఉంది, కరెంటు బిల్లులు ఉన్నాయి, మేము ఏదైనా పెండింగ్ ఉంటేనే కదా, ప్లాన్ అప్రూవల్ కూడా ఇచ్చినారు కదా, మీరే కదా చెప్పింది, ప్లాన్ అప్రూవల్ వచ్చినాక కట్టుకోమని చెప్పినారు, ఇంతవరకు కట్టుకోలేదు. వచ్చిన తర్వాత కట్టుకోమన్నారు, కట్టుకుంటే మూమెంట్లో మళ్ళీ వచ్చి మీరు అబ్జెక్షన్ చేస్తున్నారంటే లేదు కదా, మీరు వచ్చి మా పర్సనల్గా మాట్లాడండి. పర్సనల్తో నాకేం పని ఉంది, ఏదైనా తప్పులు ఉంటేనే కదా, కరెంటు బిల్లు కట్టుకోకుండా పన్ను కట్టుకోకుండా ఉంటేనే కదా మేము ఏదైనా చేసేది, కబ్జా చేస్తేనే కదా. 40 సంవత్సరాల నుంచి అదే కుటుంబంలో 400 విచారించండి, 28 సంవత్సరాల నుంచి అదే షాప్లోనే అదే ఇంట్లోనే రేషన్ షాప్ కూడా ఉంది సార్, ఇంటి పన్ను మొత్తం రేషన్ షాప్ కూడా ఎంఆర్ఓ గారు అడివారు గారు ఎంక్వైరీ చేసి ఇచ్చినారు అదే డోర్ నెంబర్ మీదనే. మా పెద్ద అబ్బాయి చనిపోయింది ఆడనే, చిన్న కొడుకు అదే ప్లేస్లోనే, మొత్తము మేము మ్యారేజ్ చేసుకుంటూ కూడా ఆడనే, పెళ్లి చేసుకుంటూ కూడా ఆడనే, ఆ ప్లేస్లోనే 40 సంవత్సరాల నుంచి అదే కుటుంబంలో అదే స్థలంలోనే ఉన్నాము. చాలా గుంతున్నా కానీ మునిగిపోయింది. ఎట్టపోతాయి ఇవన్నీ ఉన్నాయి కదా అంట, ట్రక్కు పెట్టేటప్పుడు పెట్టెలు చిన్న పెట్టెలు ఉంటాయి కదా, ఆ పెట్టెల్లో పెట్టింది అవన్నీ మొత్తం కొట్టుకోమని, సిలిండర్లు సామాన్లు అవన్నీ కొట్టుకోమంటే ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి స్టోర్ బిల్ తీసుకొచ్చి ఇచ్చినారు మాకు. ప్రతి ఒక్క సమస్య 2 సార్లు జరిగింది, 2 సార్లు స్టోర్స్కి కూడా పెట్టినారు సార్. ఉంది మాకేమి వాళ్ళకేమి ఇవ్వలేదు, అడిగినారు, ఇంతవరకు మాకు ఇబ్బంది పెడుతున్నారు కానీ ఇంతవరకు మీరు రాండి అని కూడా చెప్పి పిలిచినారు, మేము రామని మేము చెప్పినాము. ఇంకా కలెక్టర్ సార్ వారికి ప్రతి ఒక్కరికి పెట్టింది.
అర్జీలు పెట్టినాము, 2-3 సార్లు పెట్టినా కానీ దాని గురించి ఎలాంటి ప్రయోజనం లేదు. అంటే మేము ఎస్టీ కులం అని చెప్పి పలకడం లేదో ఏమో అర్థం కావడం లేదు, కానీ పుట్టకూడదా ఏమి అని కూడా ఆలోచన చేస్తాను. ఎస్టీ కులం అని చెప్పి దగ్గర కూడా రానికుండా చేస్తుంటారు, దూరం చేస్తుంటారని. నైట్ పూట వస్తాడు, రాత్రి పూట అతను ఏమని పని ఉంది, ఏమో. 9 గంటలకి 10 గంటలకి 11 గంటలకి వస్తారు మనుషులు, ఇద్దరు మనుషులు 3 మనుషులు తీసుకొని వస్తూ ఉంటారు. ఈ జాన్కుపాకర్ అనే పిల్లకాయ అయ్యా ఏదైనా అంటే కన్నా మీరు పోయి కంప్లీట్ చేసుకోకండి అని ఎస్పీ గారి దగ్గర ఎస్ఐ దగ్గర పోయినారు సార్. పోయేదానికి సిఐ గారు ఎస్ఐ గారు సార్ వాళ్ళంతా విచారించి పేపర్లు మీ దగ్గర ఏమన్నా అంటే ఉత్త వాళ్ళ అబ్బ పేరు నుంచి అతను రిజిస్టర్ కూడా కాలేదు. అలాంటి అయింది వాస్తవమే వాళ్ళ అబ్బ పేరు మీద, కానీ 65 రూపాయల చలనాన్ని కట్టి రిజిస్టర్ చేయించుకోలేదు. వాళ్ళ పేరు మీద అలాంటి అయింది కాబట్టి డిమాండ్ చేసి మాకు ఒత్తిడి చేసి నేను మా దగ్గర అది లేకనే కదా సార్, వరదల్లో పోయే కదా. అగ్రిమెంట్ పేపర్ ఇచ్చింది వాస్తవమే, టీ ఫార్మ్ ఇచ్చింది వాస్తవమే అవుతుంది. వాళ్ళు కాడి నుంచి ఏరే వాళ్ళు విడ్డమ్స్ అని ఏరే వాళ్ళకి ఇచ్చినారు. ఆ నుంచి ఇంకో మనిషి ఇచ్చి 3వ వ్యక్తి మా నాన్నగారు తీసుకునేది. ఆ పేపర్లు పోయినాయనే వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసినారు, చేపించి మొత్తం చేసి చూపించినాం. ఇదంతా మేము ఇల్లు కట్టుకునే దానికి మాకు వసతి కలుపుతే చాలు సార్. మేమేం వాళ్ళకి ప్లాన్ మొత్తం మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏం చేస్తే మీరు ఎట్లా కట్టుకుంటారో చూస్తాం, మీ సంగతి చూస్తామని చెప్తాను. న్యాయం జరగలేదనే కదా, జరగలేదనే తెలుస్తాను మేము. న్యాయం జరగలేదని న్యాయం జరగకపోతే ధర్నా కూర్చోవాల్సింది. మేము కమిషనర్ ఆఫీస్ పోయి ధర్నా కూర్చుంటాం. రాకేష్ సార్ చేసిందంతా రాకేష్ సారే. జానకుపాకర్ అనేవాళ్ళు సుబ్బరాయుడు, రాకేష్ చంద్ర. ఫస్ట్ రాకేష్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు పై ఆఫీస్ నుంచి ఇప్పుడు ఎంఆర్ఓ ఎవరయ్యా ఇచ్చేదానికంటే ఎంఆర్ఓ లేదన్న హక్కు వాళ్ళకు ఉందా సార్? ఒక మెజిస్ట్రేట్ అంటే ఒక ఎంఆర్ఓ కదా, కలెక్టర్ తర్వాత కలెక్టర్ ఎంఆర్ఓ కదా, ఆయనకే హక్కు లేదా? ఆయన మీరు అనుబంధం ఎందుకు ఇస్తారు? క్యాన్సిల్ చేసి ఇచ్చేది అతను ఉందా లేదా? ఎంఆర్ఓ మీకు ఎట్లా ఇస్తారు అంటే సార్ ఈ మార్కు ప్లాన్ అప్పుడు పోయిందనే కదా సార్, మొత్తం 757 ప్లాట్ నెంబర్ కూడా వేసి ఇచ్చినారు సార్. స్కెచ్ కూడా ఉంది, చూడండి అంటే చూడడం లేదు. ప్రభుత్వం ఏం లేదు సార్, మాకు ఏదైనా జరిగినా కానీ వాళ్ళ వల్లనే జరిగేది. రాఘేశ్చంద్ర సారు, జానకుపాకర్ అనే ఆయన, సుబ్బరాయుడు అనే అతను, వాళ్ళ పేరు మీదనే మాకు చాలా భరోసా ఉంది. మీరు ఎట్లా హౌస్ కట్టుకుంటారో మేము చూస్తాం, మీ సంగతి చూస్తాం అంటారు. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఉన్నా కానీ చరిత్ర ఎప్పటికీ రాలేదు మాకు. అలానే కాంతమ్మ స్టోర్ అనేది కూడా పేరు పడిపోయింది కదా, స్టోర్ అనేది కూడా ఆ ప్లేస్లోనే ఇచ్చినారు. 25 సంవత్సరాల నుంచి స్టోర్ కూడా ఉండింది అదే ప్లేస్లోనే, అదే డోర్ నెంబర్ మీదనే ఇచ్చినారు. ఏం చెప్పాను సార్, మాకు ప్రభుత్వం వారు కల్పించితే ఇల్లు కట్టుకునే దానికి సహకరిస్తే సార్ కట్టుకుంటాము. ఇప్పుడు దాదాపు 10 లక్షల వరకు డాక్రాల్లో అప్పు తీసుకున్నాము, దాన్ని వడ్డీ కట్టుకుంటా ఉన్నాము. సిమెంట్ 90 మూటలు సిమెంట్ కూడా గడ్డగట్టకపోయింది, కట్టెలు కూడా చిలుము పట్టినాయి.